దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి యేసుక్రీస్తు శిష్యులలో మరి 4వదిగా యోహాను గారిని గూర్చిన మరి ధ్యానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయాన్ని అనుగ్రహించునుగాక. మరి యోహాను అనే పేరుకు దానము లేదా కృప అని అర్థము. ఆయన అందరిలోనూ చిన్నవాడుగా బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. మరి యాకోబు యొక్క సహోదరుడు. వీరిద్దరూ జెబెదయి గారి యొక్క కుమారులు. మరి యాకోబు, పేతురు, అంద్రెయ, యోహాను కలిసి చేపలు పట్టేవారని మరి బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తుంది. మరి ఎంతో ఘనమైన పరిచర్య, ఘనమైన సేవ చేసినటువంటి మరి గొప్పవాడు మరి యోహాను గారు. మరి యోహాను గారు సార్దీస్, ఫిలదెల్ఫియాలో విస్తృతమైన సేవ చేసినట్లుగా చరిత్ర ఆధారంగా మనం తెలుసుకుంటాం. అయితే ఇక్కడ ఎఫెసులో ఆయన మరి పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు తాంతియా అనే చక్రవర్తి బంధించి మరి ఆయన్ని ఎలాగైనా చంపాలని నూనెలో వేసి మరి అతన్ని మరి చనిపోయాడా లేదని కనుక్కున్నప్పుడు అద్భుత రీతిలో మరి అతను బ్రతికి మరలా విడిపింపబడ్డాడు. అయితే మరి వాళ్ళు మరలా మరి అతన్ని ఎలా అయినా చంపాలని మరలా టర్కీ ప్రాంతంలో టర్కీ ప్రాంతంలో ఉన్నటువంటి ద్వీపము, పద్మాసు ద్వీపములో ఎలాంటి జనసంచారము లేదు, చిమ్మ చీకటి గల ఆ ప్రదేశంలో మరి ఆయన ఉంచినప్పుడు దేవుడు ఎంతో అద్భుత రీతిగా అతనికి తోడై ఉండి ఒంటరిగా ఉన్నటువంటి యోహాను గారి చేత మరి ప్రకటన గ్రంథాన్ని వ్రాయించినట్లుగా మనందరము కూడా చూస్తాం. ఎంత మరి అద్భుతమైన దేవుడు! ప్రకటన గ్రంథం యొక్క మరి దాని ప్రాధాన్యత అంతా కూడా మనందరికీ కూడా తెలుసు. మరి అలాంటి ప్రకటన గ్రంథాన్ని మరి యోహాను గారి చేత పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. 3 పత్రికలు కూడా ఆయన వ్రాసారు. మరి అలా మరి ఆయన మరి ఆ పత్రికలు రాసిన తర్వాత మరి చాలా సహజమైనటువంటి మరణాన్ని ఆయన పొందడం జరిగింది. ఆయన మీద మరి క్రీస్తు శకం 98లో ఆయన మరి సాధారణమైనటువంటి మరణము పొందారు. ఆయన పైన ఎన్నో విషప్రయోగాలు కూడా చేసినట్లుగా చరిత్రాధారంగా మనకి తెలుస్తూ ఉంది. అయితే మరి ఆయన చనిపోయిన తర్వాత గుర్తింపు చిహ్నంగా విష సర్పాలను ఆ గుర్తింపు చిహ్నంలో మరి ఉంచడం జరిగింది. మరి యోహాను గారు ఎంతో ధన్యుడైనటువంటి వాడు. మరి యోహాను గారికి ఉన్నటువంటి ప్రాధాన్యత బైబిల్ గ్రంథంలో మనందరికీ కూడా తెలుసు. మరి ఏదైనా ఒక అవాంతరము, ఏదైనా ఒక కష్టము వచ్చినప్పుడు మరి యేసుక్రీస్తు వారిని వదలలేదు. మరి ఈ రోజుల్లో అయితే మరి నిన్న మొన్న నేను ఒకటి చూశాను. మరి ఒక కొట్టు అతను మరి ఒక షాప్ ఓనరు మరి దాన్ని యేసుక్రీస్తు అనే పేరును తీసివేసి మరి వేరే